లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా, రాబోయే వీడియోలలో ఓట్స్ ఎలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అనేసి చూసేయండి. ఈరోజు ఖర్జూరాతో ఓట్స్ ఎలా చేసుకోవాలో సింపుల్గా 5 మినిట్స్లో చూసేయండి. ఇలా చూపించిన విధంగా ఖర్జూరాల్లో గింజలు లేకుండా తీసేసి సపరేట్గా పెట్టుకోండి. ఇక్కడ నేను 4 ఖర్జూరా యూస్ చేస్తున్నాను. అలానే 2.5 స్పూన్స్ వరకు ఓట్స్ని తీసుకున్నానండి. ఇప్పుడు ఇండక్షన్ ఆన్ చేసేసి ఒక బౌల్ పెట్టుకోండి. బౌల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 కప్ వరకు వాటర్ని యాడ్ చేయండి. వాటర్ కాస్త హీట్ అవ్వగానే ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేయండి. ఇప్పుడు కాస్త వాటర్ అనేవి హీట్ అవుతాయి కదా, అప్పుడు మనం ఇందులోకి ఇంతకుముందు గింజలు తీసి పెట్టుకున్న ఖర్జూరాన్ని యాడ్ చేసేసి బాయిల్ అవ్వనివ్వండి. ఖర్జూరా అంతా ఉడికిపోయి వాటర్లో కలిసిపోతాయి. మనకి ఖర్జూరా అనేది సపరేట్గా కనిపించదు అనమాట. అప్పుడు ఇందులోకి 2.5 స్పూన్స్ వరకు ఓట్స్ని తీసుకొని యాడ్ చేస్తున్నానండి. ఒకరికైతే ఇంత క్వాంటిటీ సరిపోతుంది. ఇలా ఓట్స్ అన్ని కాస్త జారుగా ఉన్నప్పుడే మీరు తీసేసి పక్కన పెట్టేసుకోండి. కాసేపటికి అవి గట్టి పడతాయి. మరీ చల్లగా అవ్వకముందే తినేస్తే చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో మెసేజ్ పెట్టండి. డెఫినెట్గా రిప్లై ఇస్తాను. రాబోయే వీడియోలలో ఇంకా ఇలాంటి మరికొన్ని రెసిపీస్తో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్.